వనపర్తి జిల్లా ఆత్మకూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులతో కలిసి ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రైతులు ఏమంటున్నారు? సునీత, వనపర్తి జిల్లా ఆత్మకూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. గత 20-25 రోజుల నుంచి కూడా జూరాల ఆయకట్టు రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారాబందీగా యాసంగి సాగుకి సాగునీటి విడుదల చేస్తామని చెప్పి అధికారులు చెప్పడంతో పెద్ద ఎత్తున రైతులు సాగు చేసుకున్నారు. అయితే పంట చేతికొచ్చేటటువంటి సందర్భంలో చివరి తడులు నీళ్లు ఇవ్వకుండా రైతుల్ని అధికారులు ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. గత 15-20 రోజుల నుంచి కూడా ఈ పరిస్థితి నెలకొంది. వారానికి 4 రోజుల పాటు నీటిని విడుదల చేయాల్సింది అధికారులు. అయితే గత 4-5 వారాల నుంచి కూడా కేవలం 3 రోజులు, 2 రోజులు, 1 రోజు మాత్రమే నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద సాగైనటువంటి పంటలకు నీరు అందడం లేదు. దాదాపుగా 35,000 ఎకరాలకు జూరాల ప్రాజెక్టు యాసంగి సాగు ఆయకట్టుకి నీళ్లు ఇస్తామని చెప్పి అధికారులు ప్రకటించడంతో రైతులు సాగు చేసుకున్నారు. అయితే పంట చేతికొచ్చేటటువంటి సమయంలో నీళ్లు లేకపోవడంతో నీటి విడుదల తగ్గిస్తూ వస్తున్నారు. తీరా చివరికి పంట చేతికొచ్చే సందర్భానికి చివరి తడులు విడుదల చేయాల్సినటువంటి సందర్భంలో నీటిని విడుదల చేయకుండా అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. నిన్న కూడా జూరాల ప్రాజెక్టు మీద ఎడమ కాలువ వద్ద రైతులు ఆందోళన చేశారు. ఆందోళన చేయడంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసుల రాకతోటి పోలీసులు రైతులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇవాళ రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆత్మకూరు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. పట్టణ అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా జరిగింది. ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. దాదాపుగా 10-12 గ్రామాల్లో ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వారి పంటలను కాపాడుకోవడానికి కనీసం మరో 4 రోజులన్నా నీటిని విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ 4 రోజుల పాటు నీటిని విడుదల చేస్తేనే అక్కడ ఉన్నటువంటి వందలాది ఎకరాల పంట చేతికొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే పంట చివరి దశలో ఎండిపోయే ప్రమాదం ఉందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే జూరాల ప్రాజెక్టుకి సంబంధించి ఈ యాసంగి సీజన్ లో ఇప్పటికే నీటి లభ్యత తక్కువగా ఉండడంతో కర్ణాటక సర్కార్ని జిల్లా మంత్రి జూపల్లి ఎమ్మెల్యేలు కలిసి రిక్వెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి కర్ణాటక సర్కార్ 4 టీఎంసీల నీటిని
విడుదల చేస్తామని ఒప్పుకున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ప్రకటన విడుదల చేశారు. అయితే మార్చి నెలలో కేవలం 1 టీఎంసీ నీటిని మాత్రమే కర్ణాటక సర్కార్ జూరాల ప్రాజెక్టుకి వదిలింది. కానీ ప్రాజెక్టుకి వచ్చేసరికి 0.45 టీఎంసీలు మాత్రమే చేరుకున్నాయి. దీంతో రైతులకు సాగునీటిని అందించడంలో ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ కూడా ఇటు రైతులని ఇవాళ రేపు అంటూ సాగదీస్తూ అధికారులు ఏప్రిల్ 15 వరకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయినప్పటికీ కూడా గత 3 వారాల నుంచి కూడా నీటిని సరిగ్గా విడుదల చేయకపోవడంతో వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలో ఎంఆర్ఓ ఏమైనా స్పందించడం జరిగిందా? లేవు. ఎగువ నుంచి నీళ్లు వస్తే తప్ప ఇటు వచ్చే వేసవి కాలానికి సాగునీటి అవసరాలకు కూడా ప్రాజెక్టు ఉమ్మడి జిల్లా అవసరాలను కూడా తీర్చాల్సి ఉంది. మరోవైపు సాగునీటికి సంబంధించి కూడా మరొక 4 రోజుల పాటు నీటిని విడుదల చేస్తేనే ఇక్కడ పంటలు బతికేటటువంటి అవకాశం ఉంది సునీత. మరి ఎంఆర్ఓకి వినతి పత్రం అందించిన నేపథ్యంలో అక్కడ ఏమైనా స్పందించడం జరిగిందా రైతులకు సంబంధించి? అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ధర్నాతోటి కొంత అధికారుల్లో కదలిక వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అయితే ఇవాళ నీటిని విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. పంటలు ఈ ఒక్కతడి నీటిని విడుదల చేస్తే పంటలన్నీ కూడా బతికేటటువంటి అవకాశం ఉంటాయి, లేకపోతే పంట చేతికొచ్చేటటువంటి అవకాశం ఉండదు అనేటటువంటి నేపథ్యంలోనే అధికారులకు ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రం అందజేశారు. నిన్న కూడా రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో సర్కారు దిగొచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక 4 రోజుల పాటు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే సాగునీటి అవసరాలకు మాత్రం ఎగువ నుంచి మరోసారి కర్ణాటక సర్కారును రిక్వెస్ట్ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి యాసంగి సాగులో ప్రతిపాదించినటువంటి ఆయకట్టు పంటలను బ్రతికించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారమే ఆయకట్టు రైతులు సాగు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ యాసంగి సాగుకు సంబంధించి 35,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి యాసంగి సాగు నీటి విడుదలకు కూడా ఆయనే స్వయంగా వచ్చి నీటిని విడుదల చేస్తారు. కానీ చివరికి వచ్చేసరికి యాసంగి సాగుకు సంబంధించి నీటిని విడుదల చేయకపోవడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని రైతులు చెప్తున్నారు. ముందు యాసంగి సాగు సీజన్ తొలినాళ్లలో పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేయడంతో చివరి నాటికి వచ్చేసరికి నీటి లభ్యత లేకపోవడంతో ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు చెప్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఒక ప్లానింగ్ లేకుండా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సలహాల మేరకు సూచనల మేరకు నీటిని విడుదల చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందని, ప్రతి వానాకాలం సీజన్ లో కూడా 100 టీఎంసీలు దిగువకు వెళ్తున్నప్పటికీ కూడా యాసంగి సీజన్ కి వచ్చేసరికి మాత్రం రైతులకు ఇటు సాగునీరు లేకుండా మరోవైపు తాగునీటి అవసరాలకు కూడా ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఇటు 2 రకాలుగా కూడా జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 50 రోజుల పాటు కూడా జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను కూడా జూరాల ప్రాజెక్టు తీర్చాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతిపాదించిన ఆయకట్టు పంటలు బతకాలంటే మరొక 4-5 రోజులన్నా నీటిని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేరకు అధికారులు నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.